హాయ్ నిఖిల్ అన్న, ఎలా ఉన్నారు అసలు? గుడ్ గుడ్. ఓకే, అమ్ములతో వస్తున్నారు. అసలు 70 mm స్క్రీన్ అదిరిపోయింది. అంటే మీ డ్రీమ్ కమ్ త్రూ అవుతుంది. ఎలా ఉంది? అంటే అంటే ఎప్పుడో చిన్నప్పుడు లేదా సినిమాని ఒక పిచ్చి ఉన్నవాడు ఎప్పుడైనా సినిమా చూసినప్పుడు నేను వస్తాననే ఒక ఆశ ఉంటుంది. సో దాంట్లో జనాల ప్రేమతో ఈరోజు నా సాంగ్ రిలీజ్ అయింది, ఫస్ట్ ఆల్బమ్ సాంగ్. సో చాలా హ్యాపీగా ఉంది. సో అదొక ఎక్సైట్మెంట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది యాక్చువల్లీ. అంటే ఈ సాంగ్ ఓన్లీ 7 hours కంప్లీట్ చేశారు. అంటే అది మీ డెడికేషన్ అర్థమైపోతుంది. ఎంత ప్రేమిస్తున్నారు సినిమాని అన్నట్టు. అంటే ఇప్పుడు అది నేను ఒక్కడనే కాదు, అక్కడ నా ఒక్కడి వల్లే సాధ్యమయ్యేది కాదు. నేను, హీరోయిన్, టెక్నీషియన్ డిపార్ట్మెంట్, కెమెరామ్యాన్, డైరెక్షన్ మొత్తం టీం కలిపి చేశారు కాబట్టి మనకు అది చేయగలిగాం సెవెనాస్ అనేది. సో అది ఓకే, ఇట్ వాజ్ లైక్ వావ్, చేసామనే ఇంకా ఒక హ్యాపీ మూమెంట్ మనకి. ఇంకోటి ఏంటంటే మీరు పిలిచిన ప్రతి గెస్ట్ రావడం జరిగింది, వచ్చి బ్లెస్ చేస్తున్నారు. అంటే అది మంచితనం. ఎలా అనిపించింది ఆ ఫీల్? ఏం సంపాదించావంటే నేను చెప్పుకోవడానికి ఇప్పుడు అందరికి అనిపించింది, నా సంపాదన నన్ను ప్రేమించే వాళ్ళే. సో దట్ ఈస్ మై ప్రాపర్టీ, వాట్ ఎవర్ యూ కెన్ సే. బిగ్ బాస్ తర్వాత ఒక మూవీలో కూడా సైన్ చేశారని తెలిసింది. అది ఎప్పుడు అప్డేట్ ఎప్పుడు రాబోతుంది? త్వరలో రాబోతుందండి. 2-3 చేశాను. సో త్వరలో ఒకటి తర్వాత ఒకటి వస్తుంది. ఖచ్చితంగా జనాల ముందు, మీ అందరి ముందు పెడతాను. ఇప్పుడు అంటే మనకి ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కొంతమంది డ్రీమ్ డైరెక్టర్స్తో కానీ, లేకపోతే కొంతమంది హీరోలతో కానీ ఏదో ఒక చిన్న చెయ్యాలి అనేసి ఉంటుంది. డ్రీమ్ ఎలాగా ఈ డైరెక్టర్లతో ఎవరితో అయినా? అంటే ఇప్పుడు ఉన్న ఆల్రెడీ రన్నింగ్ డైరెక్టర్, పెద్ద డైరెక్టర్ ఉంది. బేసిక్లీ నాకు ఒక్కొక్క డైరెక్టర్తో ఒక్కొక్క జానర్లో పడాలని ఆశ ఉంది. సో నేను అల్లు అర్జున్ గారికి విలన్గా చేయాలని చాలా పెద్ద కోరిక ఉంది. చూద్దాం ఇంకా ఎలా వెళ్తుందో. ఓకే, పుష్పాలు ట్రై చేస్తుంటే బాగుంది అనిపించింది. ఇంకోటి ఏంటంటే మనకి ఒక జోనర్ అయితే బాగా మనం అదరగొట్టేస్తాము, చింపేస్తామని ఉంటుంది కదా. మీకు ఏ జోనర్ అంటే చాలా బాగా ఇష్టం? ఏ జోనర్లో అదరగొడతాం? అంటే అదర్ కొడతాను అనేది నేను చెప్పలేను, జనాలు చెప్తారు. బట్ నేను అన్ని జానర్ని ట్రై చేయాలని చాలా వెయిటింగ్లో ఉన్నా. బికాజ్ ఆర్టిస్ట్ అనే పర్సన్, he has to be molded and flexible in every character. So నాకు అన్ని క్యారెక్టర్ చేయాలని ఆశ ఉంది. ఓకే, ఇప్పుడు అంటే ఈవెంట్ ఎండింగ్లో తీసుకుంటున్నా సరే, ఈ వీడియో తర్వాత ట్రెండింగ్లో ఉంటుంది. అప్పుడు ఇంటర్వ్యూ చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ యువర్ కెరీర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.